సార్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో డైరెక్షన్ చాప్టర్లో దిక్కుల చాప్టర్లో మరొక పార్ట్ను డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకు రిలేటెడ్ క్లాక్స్తో రిలేటెడ్ అయినటువంటి డైరెక్షన్ మోడల్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం మాస్టర్. సో ఇన్ దిస్ సెషన్ వి డిస్కస్ సార్ ఇన్ ద డైరెక్షన్ పార్ట్ ఆఫ్ క్లాక్స్ సార్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్స్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశాలను ఫస్ట్ ఇన్ ద క్లాక్ 12 o'clock, 3 o'clock, 6, 9. సో ఎగ్జాక్ట్ 3 o'clock ఇండికేట్స్ అనేటువంటి పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే, సో దీస్ ఆర్ ద మెయిన్ డైరెక్షన్స్. సో విచ్ ఆర్ ఎట్ 3 o'clock ఎగ్జాక్ట్ ఈస్ట్, ఎగ్జాక్ట్ 6 o'clock సౌత్, ఎగ్జాక్ట్ 9 o'clock వెస్ట్, ఎగ్జాక్ట్ 12 o'clock నార్త్. రైట్ మిత్రమ్మ, ఇవి మనకు దిక్కులను ప్రధానంగా సూచించేటువంటి అంశాలు. సో ఇందులో ప్రథమ దిశను చూస్తే అంటే 3 గంటలప్పుడు ఏ దిశను సూచిస్తుందంటే తూర్పు, 6 గంటలకు దక్షిణం, 9 గంటలకు పడమర లేదా దీన్నే మనం పశ్చిమం అని చెప్పుకుంటాం, 12 గంటలకు ఎగ్జాక్ట్గా ఉంటే ఉత్తరం అని చెప్తాం. గడియారంలో మనకు 3 ముళ్ళులు ఉంటాయని తెలుసు, కానీ ఇక్కడ కీలకంగా 2 ముళ్ళుల పైన మన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో అందులో భాగంగా చూస్తే ఒకటి నిమిషాల ముళ్ళు, దీన్నే మనం పెద్ద ముళ్ళు అంటాం, మినిట్స్ హ్యాండ్. మరొకటి గంటల ముళ్ళు, రైట్ సార్. సో అలాగే ఇప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల విషయానికి వస్తే ఉండేటువంటి టైమింగ్ని, సో ఈ మధ్యలో ఉన్నటువంటి పాయింట్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే, సో 1 o'clock, 2 o'clock ఇక్కడ ఉంటుంది, 4, 5, 7, 8, 10, 11, టోటల్గా 12 hours. ఈ 12 hours ఇప్పుడు ఆ వాచ్లో కనుక చూస్తే టైం ఎంత అవుతుంది మాస్టర్ అంటే 3 o'clock అవుతుంది, 3 గంటల సమయం అవుతుంది. ఈ 3 o'clock టైంలో మినిట్స్ హ్యాండ్ ఏదైతే ఉందో, ఈ మినిట్స్ హ్యాండ్ యొక్క అబ్జర్వ్ చేస్తే మీరు డైరెక్షన్ ఏమని చూపిస్తాను చెప్పండి సార్. మినిట్స్ హ్యాండ్, సో ఇది మినిట్స్ హ్యాండ్ అంటాం లేదా నిమిషాల ముళ్ళు. మినిట్స్ హ్యాండ్, నిమిషాల ముళ్ళు లేదా పెద్ద ముళ్ళు అంటాం, రైట్? బిగ్ నీడిల్ ఆర్ మినిట్స్ హ్యాండ్ అని చెప్పుకోవడం జరుగుతుంది, రైట్ మాస్టర్. ఇది అవర్స్ హ్యాండ్ అనగా గంటల ముళ్ళు. ఇప్పుడు గడియారంలో సమయము 3 గంటలు సూచిస్తున్న సందర్భంలో ఎగ్జాక్ట్గా మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉందంటే 12 మీద ఉందంటే ఇండికేట్స్ టువర్డ్స్ నార్త్ సార్. అప్పుడు అవర్స్ హ్యాండ్ ఇండికేట్ ఏమవుతుంది, ఈస్ట్ అవుతుంది, రైట్ సార్. ఇప్పుడు మీరు గంటల ముళ్ళను కనుక ఏ దిశను సూచిస్తుంది అంటే తూర్పు దిశను సూచిస్తుందని చెప్తాం. సో హియర్ ద మినిట్ హ్యాండ్ ఇండికేట్స్ నార్త్. ఇఫ్ ద మినిట్ హ్యాండ్స్ if the time in a clock 3 o'clock, if time is 3 o'clock, so that time the minutes hand indicates exactly north, then the hour hand indicates east sir. గడియారంలో సమయం 3 గంటలు అయినప్పుడు నిమిషాల ముళ్ళు 12 సూచిస్తే గంటల ముళ్ళు 3ను సూచిస్తుంది. 12 ఎగ్జాక్ట్ గంట ఉత్తర దిశను సూచిస్తుంది నిమిషాల ముళ్ళు, అప్పుడు గంటల ముళ్ళు తూర్పు దిశను సూచిస్తున్నట్టుగా చూడవచ్చు. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. సో 3 అంటే ఎగ్జాక్ట్గా మనకు రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈస్ట్, 6 కింద ఉంటుంది కాబట్టి సౌత్, 9 ఇక వెస్ట్, 12 పైకి ఉంటుంది నార్త్, రైట్? ఇవి మనకు మెయిన్ డైరెక్షన్ సార్. ఈ మెయిన్ డైరెక్షన్తో పాటు మనకు సబ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. అది ఈ ఏరియాని ఏమంటాం అంటే నార్త్ ఈస్ట్ ఏరియా, దీన్ని మనం ఈశాన్యం అంటాం. ఇది సౌత్ ఈస్ట్ ఏరియా ఆగ్నేయము, ఇది సౌత్ వెస్ట్ ఏరియా నైరుతి, ఇది నార్త్ వెస్ట్ ఏరియా వాయువ్యం. సో ఈశాన్యము అనేటువంటి సమయాన్ని దృష్టిలో ఎలా చూడాలంటే ఎగ్జాక్ట్గా 12 పైన ఉంటేనే నార్త్, చిన్న సెకండ్ దాటినా అది కార్నర్ సార్, మూలకి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా 3 మీద ఉంటేనే ఈస్ట్, ఏ ఒక్క సెకండ్ తక్కువైనా ఏ ఒక్క సెకండ్ ఎక్కువైనా అది కార్నర్, మూలకి వెళ్ళిపోతుంది. సో ఈ మూల పేరు ఏంటంటే ఆగ్నేయం, ఈ మూల పేరు నైరుతి, ఈ మూల పేరు వాయువ్యం.
రైట్ మిత్రమా. అలాగే ఏ క్లాక్ కంటెంట్ టోటల్ 360 degrees. ఈ గడియారంలో మొత్తం ఎంత కోణం ఉంటుందంటే 360 డిగ్రీల కోణం ఉంటుంది. సో ఈ 360 డిగ్రీల కోణాన్ని రైట్ మాస్టర్, ఈ 360 degrees టోటల్ క్లాక్ ని 12 parts గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 30 degrees వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి మాస్టర్, 12 to 1 కానీ, 1 to 2 కానీ, 2 to 3 కానీ, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10, 10 to 11, 11 to 12. ఈ పార్ట్స్ మధ్యలో ఎంత డిగ్రీస్ ఫామ్ అవుతుందంటే 30 degrees అవుతుంది. సో 12 hours కాబట్టి 12 into 30 టోటల్గా 360 degrees ఉంటుంది ఆ క్లాక్లో. సో రేపు ఇన్ కేస్ టైమింగ్, if the clock show in 3 o'clock, if the minutes hand indicates north అయితే in which direction our hand అంటే ఏమని చెప్తాం మాస్టర్? ఈస్ట్ అని చెప్తాం. సో ఈ బేసిక్ డయాగ్రామ్ ని మీ మైండ్ లో బాగా ఫిక్స్ చేసుకోండి. దీని కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఎగ్జామ్ లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం మాస్టర్. రైట్, ద ఫస్ట్ క్వశ్చన్ హియర్. ఏ క్లాక్ షోస్ టైమ్ 7 hours 30. If the minutes needle shows the west, then what will be the direction of our needle? గడియారంలో సమయం 7:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు పడమర దిశను సూచిస్తే, దిక్కును సూచిస్తుంటే గంటల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది అంటాడు. రైట్ మాస్టర్, ఫస్ట్ మనం గడియారం బొమ్మను వేసుకోండి మాస్టర్. ఒకసారి ఒరిజినల్ డయాగ్రామ్ ని ఫస్ట్ డ్రా చేయండి. సో 12, 3, 6, 9 మాస్టర్. ఇన్ బిట్వీన్ 1 and 2, 4 and 5, 7 and 8, రైట్, 10 and 11. సో గడియారంలో సమయం ఎంత అవుతుంది అన్నాడు మాస్టర్ మనకు? 7:30, 7:30. అంటే మినిట్స్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 6, అవర్ హ్యాండ్ బిట్వీన్ 7 and 8 మాస్టర్. సో ఒరిజినల్ గా మనకు డైరెక్షన్ ని అబ్జర్వ్ చేస్తే ద 3 ఎగ్జాక్ట్లీ ఎస్ ఈస్ట్, దీన్ని మనం తూర్పు అంటున్నాం. ఒరిజినల్ డైరెక్షన్స్ ఇవి. 6 ఎగ్జాక్ట్లీ సౌత్ అనగా దక్షిణం. 9 o'clock ఎగ్జాక్ట్లీ వెస్ట్ పడమర. 12 o'clock ఎగ్జాక్ట్లీ నార్త్ అనగా ఉత్తరం. బట్ మనకు ఇక్కడ సౌత్ లో ఉండాల్సినటువంటి మినిట్స్ హ్యాండ్ ని, ఇది ఒరిజినల్ మాస్టర్. అప్పుడు ఇక్కడ ఈ మూలను ఏమనేటోళ్ళం? సౌత్ వెస్ట్ అనేటోళ్ళం. ఏమనేటోళ్ళం సార్? సౌత్ వెస్ట్ అనగా నైరుతి. ఇది ఒరిజినల్ సార్. అకార్డింగ్ టు ద క్లాక్ ఈజ్ ఎగ్జాక్ట్ గా టైం 7:30 మీన్స్ 100% the minutes hand should be indicate south, then the hour hand at southwest. But according to the question is some difference. So the direction here is different. That one is the clock when the 7:30 minute needle shows the west. So minutes హ్యాండ్ దగ్గర అంటే 6 దగ్గరికే వెస్ట్ వచ్చేస్తుంది, అంటే రాంగ్ డైరెక్షన్ వచ్చేస్తాను చూడండి సార్. సో 12, 3 according to the question, this one. So between 7 and 8, the hour hand between 7 and 8 minutes and exactly minute hands exactly on 6 and hour hands between right sir. So the minute hand indicates west అంటుంది sir according to question sir. Now we are depend completely according to the question. Actually west direction at we have 9,
at 6 south, but now 6 shows at west direction. ఇక్కడ దక్షిణం ఉండాల్సింది వెస్ట్ ఉంది, అంటే 90 డిగ్రీస్. ఇక్కడ మనకు మార్పు ఎంత వచ్చింది మాస్టర్ అంటే 90 డిగ్రీస్ మార్పు వచ్చింది. 9 నుంచి 6కి ఈ 30 30 60 30 ఈ 90 డిగ్రీస్ ఏమైంది, యాంటీ క్లాక్ లకు రొటేట్ అయింది సార్. ఇప్పుడు ఇది వెస్ట్ అయితే 3 o'clock సౌత్ అవుతుంది, 12 o'clock ఈస్ట్ అవుతుంది, 9 o'clock నార్త్ అవుతుంది. సో ఇప్పుడు అవర్స్ హ్యాండ్ అనేటువంటిది ఇండికేషన్ ఎక్కడ ఉంటుందంటే నార్త్ వెస్ట్కు ఉంటుంది, అంటే వాయువ్య దిశలో ఉంటుంది. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇది ఒరిజినల్ మాస్టర్, ఇది ఒరిజినల్. బట్ ఇదేంటిది అకార్డింగ్ టు ద క్వశ్చన్, మన క్వశ్చన్ కావాల్సినటువంటిది ఆన్సర్. సో దీని ప్రకారం అకార్డింగ్ టు ద క్వశ్చన్ ద టైమ్ ఈజ్ 7:30 అప్పుడు మినిట్స్ అండ్ ఇండికేట్స్ వెస్ట్, పడమర ఉంది కాబట్టి అవర్ అండ్ ఎక్కడ ఉంటుందంటే నార్త్ వెస్ట్ లో ఉంటుంది, వాయువ్యంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఒరిజినల్ మాస్టర్. ఈ ఒరిజినల్ ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అడిగితే ఒరిజినల్ ఆన్సర్ చెప్తాం. కానీ మనకు క్వశ్చన్ రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తే వాడు ఏ రూట్ లోకి తీసుకెళ్తాడో ఆ రూట్ లోకి వెళ్ళి మనం చెప్పడమే ఇక్కడ చేయాల్సిన పని. క్లియర్? సో ఏ క్లాక్ షోన్ ఇన్ దట్ టైమ్ ఇస్ 7:30. సో ఇఫ్ ద మినిట్ నీడిల్ షోస్ వెస్ట్, దెన్ అవర్ హ్యాండ్ ఇస్ షోస్ నార్త్ వెస్ట్. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. A clock shows 4:45. If the minute needle of the clock shows south direction, then what would be the direction of its hour needle? సో గడియారంలో 4:45 అయినప్పుడు నిమిషాల ముళ్ళు దక్షిణ దిశను సూచిస్తున్న గంటల ముళ్ళు ఏ దిశను సూచించున్నాడు? రైట్ సార్, డ్రా చేయండి సార్. క్వశ్చన్ ప్రకారం 12, 3, 6, 9. In between 4, 5, 7, 8, 10, 11, 1, 2. So exact 3 o'clock, 6 o'clock, 9 o'clock, 12 o'clock. The hours, time here, time is 4:45. 45 means 9 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. అవర్స్ హ్యాండ్ అనేటువంటిది 4కి 5కి మధ్యలో ఇట్లా 5కి దగ్గరగా ఉంటుంది. రైట్ సార్, బిట్వీన్ 4 and 5కి బిట్వీన్ లో ఉంటుంది. 4 and 5కి మధ్యలో ఉంటుంది. రైట్ సార్, ఇప్పుడు ఇండికేట్స్ చేస్తున్నటువంటి పాయింట్ చూడండి సార్. The minutes needle of clock shows south direction. సో 6 దగ్గర ఉండాల్సిన సౌత్ 9 దగ్గరకు వచ్చింది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్ ఇక్కడ రొటేట్ అయింది మాస్టర్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 డిగ్రీస్ రొటేటెడ్. 90 డిగ్రీస్. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏముంది మాస్టర్ అంటే యాంటీ క్లాక్ 90 డిగ్రీస్, ఇది యాంటీ క్లాక్ 90 డిగ్రీస్ రొటేట్ అయింది. ఇప్పుడు వచ్చేసేమో క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ రొటేషన్ అయింది. సో ఇప్పుడు ఇది సౌత్ అయితే ఇక్కడికి ఏమొస్తుందంటే ఈస్ట్ వస్తుంది మాస్టర్. ఈస్ట్, సౌత్, వెస్ట్, ఇది నార్త్. నౌ అకార్డింగ్ టు ద క్వశ్చన్, ఇఫ్ ద మినిట్ హ్యాండ్ షోస్ ఆర్ మినిట్ నీడిల్ షోస్ సౌత్ మీన్స్ దక్షిణం చూస్తే నిమిషాల ముళ్ళు దక్షిణం చూస్తే అప్పుడు గంటల ముళ్ళు నార్త్ ఈస్ట్ లో ఉంటుంది, అనగా ఈశాన్యంలో ఉంటుంది. ఈశాన్యంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్? నెక్స్ట్ వన్ మోర్. A clock shows 6 a.m.
if the minutes hand of the clock shows northwest direction, what would be direction shows by our hand of the same clock at 4:30 p.m. ఒక గడియారంలో సమయం 6 గంటలైనప్పుడు నిమిషాల ముళ్ళు వాయువ్య దిశను చూపుతుంది. అయినా అదే గడియారంలో సమయం 4 గంటల 30 నిమిషాలైనప్పుడు గంటల ముళ్ళు ఏ దిశను చూపుతుంది అన్నాడు. సో ఒకసారి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 6 o'clock యొక్క ఫిగర్ ఏంటి? A clock shows 6 a.m. 12, 3, 6, 9. Exact 3 o'clock, 6 o'clock, 9, 12. So 6 a.m. అప్పుడు if a clock shows 6 a.m., if the minute hands of the clock shows northwest, so 12 ఏమైందంట నార్త్ వెస్ట్కి వచ్చింది మాస్టర్. రైట్, ఇది నార్త్ వెస్ట్ అయితే నార్త్ వెస్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది? సౌత్ ఈస్ట్. ఇక్కడ ఉండాల్సినటువంటి నార్త్ వెస్ట్ పోయింది, ఇప్పుడు ఇక్కడ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇదేమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. అనగా మనకిచ్చిన డైరెక్షన్స్ అన్నీ కూడా మారుతాయి మాస్టర్. సో ఇది ఈశాన్య దిశ 3 గంటలప్పుడు ఈశాన్యం అవుతుంది, 6 గంటలప్పుడు ఆగ్నేయం అవుతుంది, 9 గంటలప్పుడు నైరుతి, 12 గంటలప్పుడు వాయువ్యం. రైట్ సార్, వాడు ఇచ్చినటువంటి ప్రకారం ఏ క్లాక్ షోస్ 6 a.m. ఇఫ్ ద మినిట్స్ హ్యాండ్ షోస్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ అయితే సేమ్ గడియారం వాట్ వుడ్ బి డైరెక్షన్ షోస్ బై అవర్ హ్యాండ్ ఆఫ్ ద సేమ్ క్లాక్ ఎట్ 4:30 p.m. మరి అదే గడియారం 4:30 p.m. అయినప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ సూచిస్తుంది అంటుండు. సో మరి ఇవి అంటే ప్రధాన దిక్కులన్నీ మూలాలైనవి. చూడండి సార్, ప్రధాన దిక్కులన్నీ మూలాలైతే మూలాలన్నీ ప్రధాన దిక్కులు అవుతాయి. ఓకే, మరి అప్పుడు ఇది ఏ దిశ అవుతుంది? తూర్పు అవుతుంది. సో ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో ఏముంటుంది? ఈస్ట్, తూర్పు ఉంటుంది. ఇది తూర్పు అయితే తూర్పుకు ఆపోజిట్ పడమర. ఇది దక్షిణం, ఇది ఉత్తరం. సో నార్త్, సౌత్, వెస్ట్. రైట్ సార్, మరి ఈ క్వశ్చన్స్ ప్రకారం మనకు ఇచ్చినటువంటి ఇఫ్ ద గివెన్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ద టైమ్ ఈజ్ షోన్ నౌ ఈజ్ 4 hours 30 minutes. 4 hours 30 minutes. So the hour hand and minute hand between. So the minute hand exactly on 6. The hour hand between 4, 5 between. So exactly 6, 3, 9, 12. So now question rise.
గంటల ముళ్ళు. ఇప్పుడు ఇది ఏ దిశను సూచిస్తుంది అన్నాడు. సో ఇప్పుడు ఇది ఏ దిశను సూచిస్తుంది మాస్టర్ చెప్పండి? ఈస్ట్, తూర్పు. ఈస్ట్ డైరెక్షన్. Right, sir. First option is right. So a clock shows 6 a.m. if the minutes hand or of the clock shows northwest direction. So ఇది నార్త్ వెస్ట్ అంటే నార్త్ ఉండాల్సింది నార్త్ వెస్ట్ ఏంటంటే యాంటీ క్లాక్ రొటేట్ అవుతుంది. సో మెయిన్ డైరెక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ సబ్ డైరెక్షన్స్, సబ్ డైరెక్షన్స్ ఆర్ కన్వర్టెడ్ మెయిన్ డైరెక్షన్స్. సో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ 4:30 when the 4:30 p.m. in the same clock the hour hands indicate is east, తూర్పు డైరెక్షన్ లో ఉంటుంది మాస్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When the time is 1:15 p.m., the minutes hand in the clock points towards north. Then 8:30 a.m. on the next day, the direction of minute hands shows. గడియారం నందు సమయం మధ్యాహ్నం 1:15 అయినప్పుడు దాని నిమిషాల ముళ్ళు ఉత్తర దిశను సూచిస్తుంది. అయితే మరుసటి రోజు ఉదయం 8:30 అయినప్పుడు దాని నిమిషాల ముళ్ళు సూచించు దిశ అంటుంది. సేమ్ ఇందాక ప్రీవియస్ టైప్ చేయండి మాస్టర్ ఒకసారి. Twelve, 3, 6, 9. These are the main directions. Right. Now time is, first of all, 1:15. 1:15. Minutes and exactly on 3 hour hands. Just cross 1. Right, sir. Now, according to the question, when the time is 1:15 p.m., the minutes hand in the clock points towards north. సో ఇది నార్త్ డైరెక్షన్ చూపిస్తున్నాడు సార్. మినిట్ హ్యాండ్ అంటే ఉత్తరాన్ని చూపిస్తుంది అంటాడు, ఉత్తర దిశను. సో ద మినిట్స్ హ్యాండ్ ఇండికేట్స్ ఉత్తర దిశ. సో 1:10 అయినప్పుడు నిమిషాల ములు ఉత్తర దిశను సూచిస్తే మరుసటి రోజు ఉదయం 8:30 అయినప్పుడు, సో ఇదే గడియారము 8:30 అయినప్పుడు అంటుంది. సో ఇది 12, ఇది 3, 6, 9 ఇవి ప్రధాన దిక్కులు లేదా ప్రముఖమైనటువంటి పాయింట్. చూస్తే మనకు గడియారంలో ఎప్పుడు అడిగింది సార్ అంటే, ఎప్పుడు సార్? 8:30. ఓకే, 8:30. సో 8:30 మీన్స్ ఎగ్జాక్ట్లీ మినిట్స్ అండ్ 6 పైన ఇది టైము, ఇది అవర్ హ్యాండ్. సో ఇప్పుడు మనకు ఇది ఏ డైరెక్షన్ చూపిస్తుంది అంటుండు. సో మనకి ఇప్పుడు చెప్పండి మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్స్ అన్నిటి చూస్తే 3కి నార్త్ అయితే 6కి ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. 9కి సౌత్ అవుతుంది. 12కి వెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్, గడియారం నందు 8:30 అయింది, 8:30 అవుతుంది. మినిట్స్ అండ్ ఎగ్జాక్ట్లీ అండ్ 6, దెన్ నిమిషాల ములు సూచన దిశ. సో ఇది ఏ డైరెక్షన్ లో ఉంది చెప్పండి మాస్టర్? ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ఈస్ట్ సార్. సో 1:15 అప్పుడు మినిట్స్ అండ్ నార్త్ వచ్చింది కాబట్టి
అదే గడియారం 8:30 అప్పుడు 6 అంటే 6 అనేటువంటిది ఇక్కడ ఏం చూస్తుంది? ఈస్ట్ డైరెక్షన్, అంటే 30 minutes చూస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఈస్ట్. రైట్ సార్. ఈ విధంగా మనకు క్లాక్స్లో మోడల్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో మరొక క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్. సునీల్ హ్యాజ్ పుట్ హీజ్ వాచ్ ఆన్ ద టేబుల్ in such a way that at 6 a.m. the hour hand points towards north, in which direction the minutes hand will point at 9:15 a.m. సునీల్ తన గడియారంను ఒక బల్లాపై ఉదయం 6 గంటల సమయంలో దాని గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచించినట్లు ఉంచెను. ఉదయం 9:15 సమయంలో ఆ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు సూచించు దిశ అంటుంది. Sunil has put his watch on the table in such a way that at 6 a.m. master. So first 6 a.m. draw chain master. 12, 3, 6, 9. So in between 4, 5, in between 7, 8, 10, 11, 1, 2. So the time shows here Sunil has put on the table 6 a.m. 6 గంటలప్పుడు. సో మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 12, ద అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 6. So, according to the question, the hour hand points towards north, in which direction the minute hand will be point అన్నాడు. సో అవర్ హ్యాండ్ ఇది నార్త్ అంటాడు మాస్టర్. సౌత్ను నార్త్ అయితే నార్త్ అప్పుడు ఏమవుతుంది? సౌత్ అవుతుంది. ఈస్ట్ వెస్ట్ అవుతుంది. వెస్ట్ ఈస్ట్ అవుతుంది మాస్టర్. రైట్. So now we need the question, sir. 12, 3, 6, 9. So according to the information, now this is north, this is south, west, sorry, ఇది ఈస్ట్ మాస్టర్. ఆపోజిట్ అవుతున్నాయి కదా, నార్త్కి ఇది సౌత్ 180 degrees రొటేషన్. సో 180 degrees రొటేషన్ సార్. టైం మనకి ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్తాను సార్. క్లాక్లో 9:15. సో 10, 11, 1, 2, 4, 5, 7, 8. So 15 means exactly on 3. The hour hand కొంచెం పోయింది. రైట్ సార్. ద క్వశ్చన్, సునీల్ తన గడియారంను ఒక బల్లపై ఉదయం 6 గంటల సమయంలో దాని గంటల ములు ఉత్తర దిశను. సో అవర్ హ్యాండ్ ఇండికేట్స్ ఈస్ నార్త్. దెన్ in which direction the minutes hand will point at 9 a.m. సో మినిట్స్ హ్యాండ్ కావాలి. ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏది చెప్పండి? సో చిన్నది, ఇది మినిట్స్ హ్యాండ్. సో దిస్ is minutes hand. In which direction now showing, sir? West direction. So option 3 is the right answer. So according to the question, so Sunil watch or Sunil clock, Sunil watch, Sunil has put his watch on the table such a way that 6 a.m. the hour hand points towards north. Hour hand, so this is the hour hand, indicate towards north. So same clock, same watch,
Now 9:15 time. So the minute hand. So the minute hand is indicating in which direction? West. సో మనకు గడియారంలో 6 గంటలప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచిస్తే అదే గడియారము 9 గంటల 15 నిమిషాలకు నిమిషాల ముళ్ళు పడమర దిశను సూచిస్తుంది. సో ఆన్సర్ పడమర. క్లియర్ మాస్టర్? నెక్స్ట్ వన్ సార్. When a clock is showing 10 o'clock, the hour hand is showing north direction. At what time does the hour's hand shows southwest? సో ఒక గడియారంలో 10 గంటల సమయం సూచించినప్పుడు, సో 12, 3, 6, 9, సో మధ్యలో ఉండేటువంటి టైమింగ్ చూస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20, 25, 35, 40, 50. So time is now 10 o'clock. The minute hand exactly on 12. The hour hand exactly on 10. గడియారంలో సమయం 10 గంటలైనప్పుడు గంటల ముళ్ళు ఉత్తర దిశను సూచిస్తే ఏ సమయానికి గంటల ముళ్ళు నైరుతి దిశను సూచించున్నాను. రైట్ సార్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ 12 దగ్గర ఉండాల్సిన అవర్ అనేది 10 దగ్గరకు వచ్చింది. అంటే 60 degrees యాంటీ క్లాక్ రొటేషన్ సార్. 60 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది. సో 60 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. సో అప్పుడు 30, 60 అంటే 7 దగ్గరికి 30, సో 7 దగ్గర పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ వస్తుంది? నార్త్ అన్నాడు 10 o'clockకి. ఇది నార్త్ అయితే యాంటీ క్లాక్లో. నెక్స్ట్ ఇక్కడ 7 o'clock ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. సో 30, 60, 30, 4 o'clock సౌత్ వస్తుంది. 4 o'clock సౌత్ అవుతుంది. సో అప్పుడు 30, 60, 1 o'clock ఈస్ట్ అవుతుంది. ఇవి మెయిన్ డైరెక్షన్ సార్. సో 1 o'clock 1 గంట అప్పుడు తూర్పు అవుతుంది. యాంటీ క్లాక్లో 60 degrees తిరుగుతుంది. 4 గంటలప్పుడు దక్షిణం అని సూచిస్తుంది. 7 గంటలప్పుడు పడమర, 10 గంటలకు ఉత్తరం సూచిస్తుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పటిదాకా మనకు వాడు టైం ఇచ్చి డైరెక్షన్ అడిగిండు. ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి టైం అడుగుతుండు. సౌత్ వెస్ట్ అంటుండు. సో ఈ పీరియడ్ అంతా ఏంది మాస్టర్ అంటే సౌత్ వెస్ట్ పీరియడ్. ఇది సౌత్ వెస్ట్ పీరియడ్. సో ఆ సౌత్ వెస్ట్ పీరియడ్లో ఏం కావాలి? గంటల ముళ్ళు కావాలి. సో అవర్స్ హ్యాండ్ కావాలి. అవర్స్ హ్యాండ్. సో అవర్స్ హ్యాండ్ అనేటువంటిది 5 కానీ 6 కానీ ఇట్లా ఇక మధ్యలో ఎక్కడైనా కావచ్చు. 5, 6, 7, 5:15 అన్నాడు. ఎగ్జాక్ట్గా 5 కూడా ఉంటుంది. 5:15 అంటే ఇది మినిట్స్ హ్యాండ్. 5:30 కూడా వస్తుంది. 4 o'clock అయితే కాదు, అది సౌత్ వస్తుంది. సౌత్ వెస్ట్ అనేది కాదు. 4:30. సో 4:30 కూడా వస్తుంది. ఇప్పుడు మనకు 30 అంటే 60 degrees యాంటీలు తిరగాలి. సో అప్పుడు ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంది. రైట్ మాస్టర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ 12, 3, 6, 9 ఇంకో మాస్టర్.
మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 6, అవర్స్ హ్యాండ్ అని అనుకోండి, ఏదో 5:30 అంటే 5, ఇప్పుడు మనకు 4:30 అనుకో మాస్టర్, 4:30. When a clock shown 10 o'clock, the hour's hand is showing north direction. At what does the hour's hand shows southwest అంటుండు. సో సౌత్ వెస్ట్గా తిరిగేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి ఇప్పుడు మీరు. సో 4:30కి వస్తుంది, 5:30కి కూడా అవర్ హ్యాండ్ సాధ్యమే, రైట్, 5:15 కూడా సాధ్యమే. కానీ ఇందులో ఆ సాధ్యాలలో ఎక్కడ దాకా పోతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పగలగాలి మాస్టర్. 4:30 ఇఫ్ ద when a clock shows 10 o'clock, సో అప్పుడు డైరెక్షన్స్ అన్ని మారిపోయినాయి. సో అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సౌత్ వెస్ట్ చూపించేటువంటి డైరెక్షన్ కావాలి. సో సౌత్ వెస్ట్ చూపించే దాంట్లో గంటలములు ఉండాలి. సో మరి మనకు 4:30 అనే ఫీలింగ్ వచ్చింది అనుకో, ఇప్పుడు సౌత్ వెస్ట్లో ఉండాలి సార్. ఇది సౌత్ 4, ఈ 6, 5:30 అనుకో మాస్టర్. ఇప్పుడు దీంట్లో 5:30 అంటే మినిట్స్ అండ్ ఎగ్జాక్ట్లీగా 6 పైన ఉంటుంది. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్, సో 5:30 అప్పుడు చూడండి మాస్టర్, మరి 5:15 కూడా అవుతుంది కదా ఏది. కానీ ఇక్కడ మనకు 2 ముళ్ళులు కూడా సౌత్ వెస్ట్లో ఉంటున్నాయి సార్. అదే 5:15కి ఒక ముళ్ళేమో ఎగ్జాక్ట్గా వేరే డైరెక్షన్ పోతుంది. 4:30 ఎప్పుడు కూడా మరి 2 ఎక్కువైపోయి ఉంటున్నాయి కదా ఉండొచ్చు. బట్ యాక్చువల్గా మనకు 60 degrees యాంగిల్ తిరగాలి. ఎంత తిరగాలి? 60 degrees కాబట్టి ఆ 60 degrees వచ్చేటప్పటికి ఇది నార్త్ వెస్ట్లోకి వస్తే 30, ఇప్పుడు ఇక్కడ ఉంది మాస్టర్ 30, ఈ 30, ఇది 30, ఏడికి వచ్చేటప్పటికి సో ఎగ్జాక్ట్గా 60 degrees యాంగిల్ రొటేషన్ అవుతుంది. సో యాంటీ క్లాక్ 6:30 కాబట్టి ఆన్సర్ 5:30 మాస్టర్. సో ఆన్సర్ ఈజ్ 5:30. సో క్లాక్ మొత్తాన్ని మనం రొటేషన్ చేసినా కూడా ఆ టైంలో 2 ముళ్ళులు ఒకవైపే ఉంటున్నాయి. సో బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ద సేమ్ సైడ్స్ వస్తున్నాయి కాబట్టి 5:30 ఆన్సర్. ఓకే మాస్టర్. సో ఈ సెషన్లో మనం రైట్ మిత్రమా, ఈ సెషన్లో మనం క్లాక్స్లో ఉన్నటువంటి డైరెక్షన్స్ మోడల్ నేర్చుకోవడం జరిగింది. సో మీరు మరిన్ని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నా. మరొక మోడల్తో నెక్స్ట్ వీడియోలో మీ బద్రి సార్. జై హింద్.